నియమబద్ధమైన అనుప్రవాహంలో వ్యక్తమైన ఆయన బాహ్య ప్రకృతి ఆయన్ని బయలుపరచకుండా కేవలం వ్యక్తీకరించడం మట్టుకే చేస్తుంది కనుక త్రిమూర్తుల రహస్యాలన్నింటినీ గ్రహించినప్పటికీ కూడా ఆయన అంతర్ని కూడా మూల స్వరూపాన్ని అవగాహన చేసుకోవడం సాధ్యం కాదు. కొడుకు తండ్రి దగ్గరకి చేరినప్పుడే ఈశ్వరుడి చరమ ప్రకృతి తెలుస్తుంది. అంటే నిర్వికల్ప సమాధిలోకి వెళ్తే మాత్రమే తెలుస్తుంది అనమాట. ఈశ్వరుడి చరమ ప్రకృతి తెలుస్తుంది. ఒక ప్రశ్నలు వేస్తేనో 100 గ్రంథాలు చదివితేనో తెలీదు. తిరికలుగా ఆన్సర్ దొరికింది అంతే. మీరుగా మీరు స్వయంగా తెలుసుకోవాలి, స్వయంగా దర్శించాలంటే నిర్వికల్ప సమాధిని సాధించాల్సిందే. అప్పుడే ఆ ఈశ్వరుడి చర్మ ప్రకృతి తెలుస్తుంది. విముక్త మానవుడు స్పందనశీల లోకాన్ని అధిగమించగల సందర్భరహిత మూలతత్వంలోకి ప్రవేశిస్తాడు. పరమ రహస్యాలని వెల్లడి చేయమని కోరినప్పుడు గొప్ప ప్రవక్తలందరూ మౌనం వహించారు.